చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లు, ఏ విధంగా ఉన్నాయి? బ్రహ్మాండం జరుగుతున్నాయి అన్న. 169 ఎకరాల్లో సభాస్థలం బ్రహ్మాండంగా అన్ని రంగులు అద్దుకున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. బ్రహ్మాండం జరుగుతుంది. లక్షలాదిగా ప్రజలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఈవినింగ్ అయిందంటే చల్లదనానికి ఒక మనం కదా ఇట్లా బయటికి వెళ్తామో ఆ విధంగా వచ్చి చూసిపోతున్నారు. వాళ్ళందరికీ ఒక అది ఉన్నది ఏంటంటే కోరిక ఉన్నది, కేసీఆర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూడాలని ఒక ఉత్తుత బాగున్నది. ఖచ్చితంగా సభ ఫుల్ సక్సెస్ కాబోతుంది. ఖచ్చితంగా అన్న 10 లక్షల పైన. ఇప్పుడు మా నాయకులు కూడా చాలా మంది, ఇప్పుడు నేను ఇక్కడ ఎలకదుర్తి లోకల్ మండల్ యూత్ అధ్యక్షుడు అన్న. మా నాయకులు రోజు రివ్యూ నడుస్తుంది, ప్రతి మినిస్టర్ మాజీ మినిస్టర్ వీళ్ళతోని. మనకున్న వెహికల్స్ మేము అంచుకున్న అంచనా దాటిపోతుంది. ఏం చేద్దాం అనే ప్రెషర్ బాగా అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఏ వెహికల్ పెట్టకున్నా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ఏ వెహికల్స్ ఏం లేవన్న. అందరూ స్వచ్ఛందంగా నడుచుకుంటూ వస్తామని చెప్పుకున్నారు. కాబట్టి మా వెహికల్స్ కూడా పక్క నియోజకవర్గాలకు అడ్జస్ట్ చేయాలని ఇంతకుముందే ఒక నిన్న నైట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. అందరికి పంపించేసినాం అన్న. ఏంది అసలు చాలా చోట్ల నుంచి రైతులందరూ ఎడ్ల బండి కట్టుకొని రావడము, సైకిల్ మీద రావడం, పాదయాత్రగా రావడము, కేసీఆర్ సభ కోసం జనాలందరూ ఎందుకు తరలి వస్తా ఉన్నారు, ఏం చెప్తారు అన్న? ఒకటి ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తిని చూసి ఏం చేశారు, మార్పు అని ఒక తీసుకున్నారు. ఆ మార్పును ఒక 16 నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ అనే వ్యక్తి ఈ తెలంగాణకు తప్పితే వేరే ఏ వ్యక్తి వచ్చినా కూడా ఈ తెలంగాణ ప్రజలను ఎవడు బాగుపరచలేడు అనే వ్యక్తికి అర్థమైపోయింది. కాబట్టి ఈ 16 నెలల్లో ఎంత బీభత్సం జరిగిందంటే, యూరియాకు మనం ఏ రకంగా అయితే తెలంగాణ రకము యూరియా కోసం ఏ రకంగా అయితే లైన్లు కట్టినామో ఈ రోజు ఆ పరిస్థితి తీసుకొచ్చిండు 16 నెలల కాలంలోనే. అదేవిధంగా వడ్లకు కూడా ఇంతకుముందు మనం ఐకేపీ సెంటర్లు ఉండేది, ప్రతి ఐకేపీ సెంటర్ ఈజీగా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు కూడా వరి కోసిన తర్వాత నెల 15 రోజులకు ఐకేపీ సెంటర్లు వేసే పరిస్థితికి వచ్చింది. రుణమాఫీ చక్కగా కాలేదు, రైతు బంధు పడడం లేదు. ఈ విధంగా పల్లెటూళ్ళు అన్న రైతులకు కావాల్సిన గివ్వే అన్న. ఈ ఫెసిలిటీస్ లేవు. తర్వాత ఒక ఫ్రీ బస్ అని పెట్టిండు. అది దేనికి ఉపయోగం అన్న? ఫ్రీ బస్ వల్ల ఉపయోగాలు ఏం లేవు. మహిళల పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫ్రీ బస్ ఎక్కిపోయారు. వాళ్ళకి ఏమైనా పని ఉంటేనే వెళ్ళిపోతారు. ఆ ఫ్రీ బస్ వల్ల వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగులకు వాళ్ళకు వీళ్ళకు ఉపయోగపడుతుంది, డైలీ వే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ పల్లెటూరులో ఉన్న వ్యక్తులకు ఫ్రీ బస్ ఉపయోగపడుతుంది. ఇక మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది అమలు చేశారు? ఏమున్నా తెల్లారైతే కేసీఆర్ తిట్టడం తప్పితే ఈ 16 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదు. సో ఇక్కడ భూమి కూడా 1200 ఎకరాలలో ఇదంతా కూడా సభ ఏర్పాటు చేస్తా ఉన్నారని తెలుస్తుంది. రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు, నిజమేనా? 100% అన్న. ఏ వ్యక్తిని మీరు రైతులను ఈ చుట్టుపక్కల ఏ రైతులను అడిగినా చెప్తారు. మా వాళ్ళు కూడా రైతులు, ఇక్కడ భూములు ఉన్నాయి. ఎవరు కూడా 1 రూపీ కూడా తీసుకోకుండా ఆశించకుండా సంతకాలు పెట్టి ఎన్ఓసీలు ఇచ్చిండ్రు. వన్ డేలో 700 ఎకరాలు సంతకాలు పెట్టించిన రైతులు ఇక్కడ చింతరపల్లె, ఎలకతుర్తి, దామెర గ్రామ రైతులు. వాళ్ళకి తెల్లారులేసి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఏ ఆశించకుండా సంతకాలు పెట్టించారు. వాళ్లకు ఈ సభాముఖంగా మీ ద్వారా చెప్తున్నా, వాళ్ళకి పాదాభివందనాలు ఈ రైతులకు. అభిమానం కొచ్చా, పార్టీ మీద అభిమానమా లేకపోతే ప్రభుత్వం మీద కోపంతో? ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ మీద అభిమానమే అన్న. రెండో విధంగా చెప్పాలంటే కొంతమందికి ఈ ప్రభుత్వం మీద ఉన్న కోపం కూడా దీనికి కారణం కావచ్చు. ఏం చెప్తారు, ఎట్లా జరగబోతుంది? బ్రహ్మాండం జరగబోతుందన్న. ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఒక సమ్మక్క సారక్క జాతర కావచ్చు, ఒక కుంభమేళ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ జరగబోతుంది. మాకు ఒక మంచి సంతోషంగా ఉందన్న. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఈ సభ మీదకి ఎప్పుడు వస్తాడు, వారి మాటలు ఎప్పుడు వినాలి, దీని ద్వారా ఏం చేయాలని ఆలోచిస్తాం అన్న. ఒకటే ఒక మాట, జనాలు కూడా ఏమనుకుంటారు, 16 నెలల కాలంలో కేసీఆర్ గారిని చూడలేకపోయినాం. ఈ 16 నెలల కాలంలో కేసీఆర్ గారి స్పీచ్ వినలేకపోయినాం. ఈ 16 నెలల కాలంలో కేసీఆర్ గారు చెప్పే ఏ విషయం కూడా మేము తెలుసుకోలేకపోయినాం. ఈ 16 నెలల లోటును తీర్చాలంటే కేసీఆర్ గారి మాట, కేసీఆర్ గారి ఉద్దేశాన్ని అన్ని వినాలని బాగా కోరిక మీద ఉన్నారు జనాలు. ప్రభుత్వానికి ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ప్రభుత్వానికి ఒక వణుకు స్టార్ట్ అవుతుందన్న ఖచ్చితంగా. దీంతో రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే దీంతో ఖచ్చితంగా. మాకు కూడా అన్న ఒక విధంగా చెప్పాలంటే, ఈ సభను మమ్మల్ని అజ్జేయాలని బాగా రకాలుగా నాగరాజు అనే వ్యక్తి కూడా వచ్చి, ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా బాగా అజ్జేశాడు. కానీ ఒక్కటే చెప్తున్నాం, మొన్న కూడా అదే చెప్పినాం, నాగరాజు అనే వ్యక్తి కానీ ఇంకే వ్యక్తులు వచ్చి అడ్డం బన్నా ఇక్కడ సభ సక్సెస్ అవుతుంది. దీంతో పాటు వాళ్ళకు కౌంట్ డౌన్, కాంగ్రెస్ నాయకులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అన్న. పెడతారన్నా, పెట్టుకోవచ్చు. వాళ్ళకున్న అన్ని చేసుకొని ఏమి చేసినా కూడా గులాబీ సైన్యం అనే సైనికులు ఎవరు కూడా భయపడరన్న. ఉద్యమంలోనే మమ్మల్ని కొడితే లాఠీల దెబ్బలు పడితేనే భయపడిన వాళ్ళం. ఈ కేసులకు వీటికి భయపడతాం అన్న. మేము
ఇవన్నీ చూసి చూస్తున్నాం అన్న, ఇవన్నీ వేస్ట్. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా తగ్గేది లేదు. కేసీఆర్ సభ కనివిని ఎరగని రీతిలో ఇప్పుడు మహాకుంభమేళ మొన్న ఉత్తరప్రదేశ్లో అయింది కదా, సేమ్ అదే అక్కడ కోట్ల మంది వచ్చి ఇక్కడ దాదాపు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలోకి వెళ్ళి దాదాపు 10 లక్షల నుంచి 20 లక్షల మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్లు ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు? వాళ్ళకి వాటర్, కూల్ వాటర్, చల్ల ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్లు విత్ కూలర్లు, ప్రతి ఒక్క క్లస్టర్ వైజ్ కూలర్లు, వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ. 2000 మంది వాలంటీర్లు ఉంటారు. ఆ వాలంటీర్లు వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలన్నా అవి ఇచ్చేస్తారు. సో స్వచ్ఛందంగా పాదయాత్ర కూడా చేసుకుంటూ వస్తాం. అవును, సిద్దిపేట నుంచి వస్తున్నారు. సిద్దిపేట నుంచి ఒక దాదాపు 1200 మంది 1500 మంది అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఇటు మన ఆదిలాబాద్ నుంచి రైతులు, ఎడ్ల బండ్లు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కేసీఆర్ కోసం వాళ్ళు తరలి వస్తున్నారు. ఇటు సూర్యాపేట నుంచి వస్తున్నారు. ఇటు జిల్లాల నుంచి, నలుమూలల నుంచి వస్తా ఉన్నారు కదా. అవును. ఎందుకు అంటే కేసీఆర్ చూడడానిక, కేసీఆర్ మాటలు వినడానిక, లేకపోతే దేనికోసం వస్తున్నారు? కేసీఆర్ మీద ఉన్న అభిమానం ఒకే ఒకటి. కేసీఆర్ మీద అభిమానం. వెనుకబడ్డ 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పాలించింది. వితిన్ 10 నెలల్లో కేసీఆర్ చేసి చూపించిండు. చుట్టుపక్క రాష్ట్రాలన్నీ తెలంగాణను ఇప్పుడు చూస్తున్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పొగడంది లేదు. బయట రాష్ట్రపు నాయకులు, సీఎంలు కానీ, మన ఇప్పుడు మోడీ కూడా మన తెలంగాణను చూస్తుండ్రు ప్రజెంట్ సిచ్యువేషన్. అంత ఫెయిత్ ఉన్నది మన కేసీఆర్కి. వాళ్ళు ఏదో మోసపూరిత హామీలు ఇచ్చినందుకు వాళ్ళు మార్పు కావాలని ప్రజలు నమ్మి మోసపోయి 13 నెలల్లో 14 నెలల్లో చూసిళ్ళు. కేసీఆర్ పిలుపు కోసం ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులు అన్నాడు రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్తలేడు అంటే ఇప్పుడు వెళ్ళి చూపిస్తాడు. ఈ రజోత్సవ సభ స్టోరీ కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే 110 సీట్లకు 100 సీట్లు పక్కా. మన 117 సీట్లకు 100 సీట్లు పక్కా కేసీఆర్కి. ప్రభుత్వానికి మాకేం సంబంధం ఉంటుంది? వాళ్ళ పార్టీ వాళ్ళు రజతోత్సవ సంబంధం మాకెందుకు భయం అంటున్నారు కదా. వాళ్ళు భయపడుతున్నారు అన్న. ఇన్ని రోజులు వెళ్ళలే కదా కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర. ఇప్పుడు మేము మాట్లాడేది ఇక్కడ ఏది ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడడానికి వస్తలేడు కేసీఆర్. జస్ట్ పార్టీ 25 సంవత్సరాలు పెట్టి 25 సంవత్సరాలు అయింది కదా, విజయోత్సవం గురించి మాట్లాడడానికి వస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు మా వాళ్ళు చేసిన తప్పిదాలు ఎండగడతారు కావచ్చు అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ భయపడకులి. ఎట్లున్నా ఇప్పుడు వాళ్ళు మాట్లాడకున్నా ప్రజలకు తెలుస్తుంది. ఆల్రెడీ పాలన గురించి తెలిసింది. విసుకెత్తిపోయారు ప్రజలు కూడా. ఒక్క పిలుపు కోసం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఈ సభ ద్వారా పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నది. కట్అవుట్లు చూస్తూ ఉంటున్నా చిన్న మీటింగ్లకే చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాదాపు 1200 ఎకరాలు 10 లక్షల పైన మరి జనాలు వస్తారని చెప్పి కూడా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అసలు ఏంది ఈ ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? ఇంత భారీ ఎత్తున చేస్తా ఉన్నారు. ఇంత భారీ ఎత్తున దేశంలో ఎక్కడ సభ జరగలే. దాదాపు 1200 ఎకరాలు. ఇప్పుడు 250 ఎకర్స్ ఓన్లీ సభ కోసమే. అటు పార్కింగ్ 4 దిక్కుల పార్కింగ్ ఏర్పాటు చేసిళ్ళు. ఎటొచ్చే వెహికల్ అక్కడే ఆపడానికి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసిళ్ళు. అంతా సాఫీగానే జరిగిపోతుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు ప్రజలకి. కేసీఆర్ మాట్లాడేది ఇక చూడాలి మీరు. ప్రతి ఒక్కరు టీవీలకు అతుకుపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అతని మాటలు ఎట్లా అంటే గుండెకి తాకుతాయి, డైరెక్ట్ గుండెకే తాకుతాయి. అతను అట్లా ఉంటుంది. ఆయన మాటలు ఒక్కనప్పుడు మన పిలుపునిస్తే ఎక్కడ నేను ఏబీవీపీగా విద్యార్థిగా పనిచేసినప్పుడు 2011 నేను ఇంటర్మీడియట్. ఒక పిలుపు మేరకు మేము వచ్చి యూనివర్సిటీ కాడ కూర్చొని ధర్నాలు వేసి అప్పుడే మమ్మల్ని స్టేషన్లకు ఎగిపోయి కొట్టిన రోజులునే. అయినా కూడా భయపడకుండా తెలంగాణ కోసం కొట్లాడినాం. అప్పుడు 3 సంవత్సరాలు కొట్లాడంగా 2014లో మనకు తెలంగాణ ఇచ్చింది. ఏం చెప్తారు ఈ వేదిక నుంచి? ఈ వేదిక నుంచి ఇప్పుడు ఏం చెప్తామంటే ప్రజలు ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది పాలన గురించి. మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు. అదే చెప్పదలుచుకున్నాం. ఎట్లా ఉండబోతుంది ఈ సభ? ఆల్మోస్ట్ అంతా మన కుంభమేళ లాగానే, ఉత్తరప్రదేశ్ జరిగిన కుంభమేళ లాగానే ఉంటుంది. ప్రజలు యూత్ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందరు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. మనం ఏమి ప్రలోభాలు కూడా ఏమీ లేవు. వాళ్ళంతటా వాళ్ళే మా విలేజ్లలో చుట్టుపక్కల ఎక్కడ అడిగినా మీరు మమ్మల్ని వీళ్ళని అవసరం లేదు, మేమే నడిచి వస్తాం, మాకు డబ్బులు అవసరం లేదు, మాకు వెహికల్స్ అవసరం లేదు, మీ అంతటా మేము స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారు.